అరే గల్లి గల్లి గోల గోల చేసేద్దాం చెయ్యప్పడం పేదనదన్ అప్పడం అరే మస్తు మస్తు కామెడీలు కుమ్మేద్దాం చెయ్యప్పడం పేదనదన్ అరే గోల 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 పెట్టి ప్రతి వాడి పన్ని పట్టి క్యారలీలు బోని చేసేద్దాం చలో ఫ్యూజ్ మీద ఫ్యూజ్ పెట్టి కాలనీలో గోల పెట్టి చేసేద్దాం పేదనదన్ చెయ్యప్పడం. హాయ్ హలో వెల్కమ్ టు అప్పడం. సో ఈ రోజు కాన్సెప్ట్ ఏంటంటే దానికంటే ముందుగా మనం ఎక్కడున్నాం? కుకటపల్లి హౌసింగ్ బోర్డ్ ఏ బాలరాజే ఫ్రూట్ మార్కెట్. ఏది ఎవరి పేరు చెప్తే ఫ్రూట్స్ అని గజ గజలాడతాయో ఆయనే బాలరాజు అనమాట. వాళ్ళ షాపే ఇది. అది సో బాలరాజు గారిని వెళ్ళి బాలరాజు గారు మీరు అంత ఇవ్వాలి నాకు ఎంత ఇవ్వాలి మీరు మర్చిపోయారు అని చెప్పి అడిగితే ఇచ్చేస్తారా? ఇస్తాడు. ఎవరే ఇస్తాడు. ఎవరే ఇస్తాడు. ఎవరో ఇస్తాడు. ఈ రోజు కాన్సెప్ట్ ఇదే. సరే చూద్దాం పద. ఇది గన్నేరకాయలుగా ఏంటి? గన్నేరకాయల ఏంటివి నల్లగా? అది కాదు గన్నేరకాయ కదా ఏంటి? ఏమంటారు అవి? గన్నేరు కాదు అది. కాదు కాదు భయ నల్లగా ఉంటాయి కదా వాటిని ఏమంటారు? కాదు 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 భయ ఏం పేరు మనవాడు? డబ్బులు అడుగు ముందు. ఇవన్నీ కాదు కానీ డబ్బులు అడుగు. అన్నా ప్రసాద్ తెలుసుగా మనకి. తెలిసైంది వాళ్ళు తోడలేడు. అదే దాని గురించి అడుగుదాం వచ్చా. డబ్బులు అడుగు. ఇవన్నీ కాదు. డబ్బులు ఇచ్చినప్పుడు నెమ్మది వసూలు చేసుకోవాలి. సీరియస్ అవ్వక నువ్వు. ఓ దానిమ్మకాయ అదే. దానిమ్మకాయ ఎవరిది? ఎంత మొత్తం ఎంత అయింది? 56,000. దానిమ్మకాయ ఒకటి పోయి. వడ్డీ కూడా తీసుకోలేదు ఇప్పుడు నేను. వడ్డీ కాదు ఇవన్నీ కాదు. సీరియస్ కాదు. ఎప్పుడు వస్తాడు మీ వాడు? ఎప్పుడు వస్తాడు? 3:30 అంటేనే మనోడే 3:30 కానీ ఇప్పుడు వస్తాయి అక్కడ ఉండండి అన్నాడు నాతోటి. ఎన్ని రోజులైంది ఇప్పటికి? 6 నెలలు. 6 నెలలు అయింది. 6 నెలలు అయింది. 3-3-6 కదా. 3-3-6 కదా. మళ్ళీ అదే అంటాడు. 3 ఎంత అయింది? ఇవన్నీ కాదు. ఏం చెప్పండి. డబ్బులు మీరు ఇస్తారా ఆయన ఇస్తారా? నాకేం చేస్తాడు మళ్ళీ అదే ఈయన ఎంత నాగ్గా తప్పించుకుంటానంటే నాకేం తెలుసు. మీ దానికి సంబంధం లేదా? సంబంధం లేదా? మా సట్టుకుడి తమ్ముడు గడ్డ కూడా షడ్డ కూడా అంటే గుంటూరు దగ్గర ఊరు అది. షడ్డ కూడా అంటే గుంటూరు దగ్గర ఊరు అది. అదే ఊరా? 500 అయింది. 500 అవును. అయితే జమ చేసుకున్నాం. 500 ఇచ్చిండు. అట్లా ఈ షాప్ దగ్గరికి వెళ్ళమన్నాడు కదా. మీ పేరండి? మసాబాయ్ ప్రసాద్ తెలుసుగా. ఈయన కూడా పైసలు ఎప్పుడు ఇస్తారు మీరే చెప్పండి. మీ పేరేంటి? ఇప్పుడు మనకేంటంటే మీరేమనంటే పైసలు సట్టు కూడా కూతురు మాట్లాడు. ఈ తిను సట్టు కూడా అంటే తోడు ఇవన్నీ కాదు కానీ ఎంత డబ్బులు అడుగు ముందు. ఆ ఊర్లో కూతండి ఏం చేయగలరా బానకో అన్నట్టు తిప్పినట్టు. అయ్యో అంత మాట అనుకో. మరి నాక నెమ్మదిగా కూల్ చేస్తున్నాడు. అది బూత్ మాట కదా తండ్రి. అసలు మీరు డబ్బులు ఏంటి మరి? నువ్వు ఇస్తారా? వాడు వస్తాడు, వాడు మాట్లాడుకున్నా. అబ్బా సార్ వస్తారు అన్నట్టు చెప్పిండి. సార్ వస్తారు, పైసలు ఇస్తారు. నీతో ఏం చెప్పిండు? ఇగో 12:30 1 గంటల కల్లా అక్కడ ఉండండి. మా నాన్న ఇప్పుడు వెళ్ళిపోయాడు. మీరు షడ్డ కూడా ఎగనా? మీరు షడ్డ కూడా? మీ పేరు? అదే పేరు చెప్పాడు. ఎలా ఇస్తారంటారేంటండి? 56,000 అంటే నీకు మనోడు ఇందా సీరియస్ అయితే నేను ఫోన్లే కూల్. మరి డబ్బులు ఎవడిస్తాడు? మీ వాడు ఇస్తాడా? ఇగో ఇందాక మనోడు చెప్తాడు నేను ఫోన్లే నానా అమ్మ ఇవన్నీ వద్దులే కానీ బూతులు వస్తున్నాయి కానీ నానా అమ్మ అంటే ఇవన్నీ కుదరవు. అర్థమైందా? షాప్ చూపించుకొని డబ్బులు తీసుకున్నాడు. ఈ షాప్ చూపించి తీసుకున్నాడండి. నేను పని ఇక్కడ పని నాకు తెలియదు కదా డబ్బులు ఇచ్చినట్టు. మొత్తం మన మరి ఇంకేంటి? తెలిస్తే ఎవరు ఇస్తారు నాన్న?
ప్రసాద్ తెలిసాడు అందరూ తెలుసు ఆయన కూడా తెలుసు ఆయన అప్పుడు ఏ? మనకి వాడే- నాకు తెలియదు మొత్తం ఆటో పిలిచి మొత్తం సర్కర్ ఆగురా ఆగురా ఇగో నేను ఎంత కోపం కంట్రోల్ చేసుకున్నా తెలుసా మన డబ్బులు రావాలి నాన్న డబ్బులు రావాలి మనకి ఆయన కొడితే డబ్బులు వస్తాయా ఈయన కొడితే డబ్బులు వస్తాయా కొడితే వస్తాయా డబ్బులు నన్ను కొడితే నన్నేం కొడితే అందుకే వద్దంటాను కొట్టొద్దు డబ్బులు అడిగి తీసుకోవాలంటున్నా గల్లబెట్టి చూడు గల్లబెట్టలు ఎంత ఉన్నాయి చూడు గల్లబెట్టి ఎక్కడ గల్లబెట్టి ఎక్కడ ఉంది ఎల్లాపేట దగ్గరికి తమ్ముడు కొడతారా 50,000 కోసం మిమ్మల్ని కొట్టమే నన్ను కొడతారు అరే కన్నులు కొట్టుకుంటే డబ్బులు రావురా డబ్బు వస్తాడు డబ్బులు తీసుకెళ్తాడు కంగారు పడమాక ఆయన వస్తాడు సరే భోజనం చెప్పాను ఆకలి అయితే భోజనం చెప్పాను భోజనం నాకే భోజనం రాలే ఇంకా మీకేం చెప్పను నేనే భోజనం అరే నాన్న నీదే కరెక్ట్ గట్టిగా అడుగు నేను ఫోన్లోనే మా వాడిని కంట్రోల్ చేస్తున్నా ఏం చేస్తారా నన్నేం చేస్తారయ్యా ఏం చేస్తున్నాయంటే నన్నేం చేస్తారు నాకు డబ్బులు ఇచ్చారా మీరు నాకు డబ్బులు ఇచ్చారా మీరు? తెలుసా నాకు డబ్బులు ఇచ్చారా ప్రసాద్ తెలుసా తెలియదా నాకు తెలియదు ప్రసాద్ కూడా తెలియదు ప్రసాద్ అమ్మా తెలీదు వామ్మా ప్రసాద్ తెలియదు అన్నాడు అయ్యో వామ్మో భయ్యా ఒకసారి ఇట్టండి భయ్యా ఒకసారి ఇట్టండి రండి ఇట్టండి అసలు ఏ ప్రసాద్ తెలియదు అంటాడు డబ్బులు పిలురా ఎందుకు ఇవన్నీ కాదు రే నాకు అప్పుడు రే ఈయన కొట్టాలో నేను కొట్టాలో అర్థం కావట్లేదు నాకు 56,000 ఎవరిస్తారు నాకు మాట చెప్పండి నాకు చెప్పించావండి 56,000 ఇవ్వాలి 1,00,000 ఇవ్వాలి అంటే నాకు చెప్పించావండి ప్రసాద్ తెలుసు ప్రసాద్ తెలిసిన ఇస్తారా ఆడప్పుడు ఇస్తారా ఇవ్వాలి మీకు ప్రసాద్ తెలుసా ఆ? అరే ఆ పుచ్చకాయ ఎంత ఇద్దరా 56,000 రే మీళ్ళు నీ అమ్మాయి రే 56,000 కారు 2-3 తీసుకుంటాడు నీడు వడ్డీ ఎంత తిప్పుకొట్టి ఎంత అవుతుంది అది సరే బియ్య మొత్తం వేసారా నీ డబ్బులు అడుగురా ఈ 2-3 తీసుకోవడం కాదు భయ్యా డబ్బులు ఇవ్వండి నాకు ఫస్ట్ అన్ని డబ్బులు కాదు నెమ్మదిగా అడుగుతుంది గట్టిగా అడుగు 56,000 రూపాయలు ఎవరిని వాయిస్ పెంచమని కాదు నేను చెప్పింది చెప్పమ్మా అమ్మా కాదమ్మా, ఒక్క నిమిషం. తినరా అంతలో తిను చెప్పండి 56,000 ఎవడిస్తాడు మమ్మల్ని అడుగుతారండి 56,000 ఎవడిస్తాడు మమ్మల్ని అడుగుతారండి ఎవరు చెప్పించారు మమ్మల్ని చెప్పించారా నేను తెలుసా మీకు నేను తెలుసా నీకు ఫోన్లో కొన్ని నాకేమన్నా చెప్పించారా ఫోన్లో మీరు ఫోన్లో ఆ రోజు మాట్లాడలేదా మీరు మా వాడికి డబ్బులు ఇవ్వు నీ ఇష్టం నాకు చెప్పు. అన్నారు ఆ రోజు మీరే అన్నారు ఆ రోజు ఫోన్లో మీరు మాట్లాడారు 56,000 మీరు ఇవ్వకపోతే మా వాడుకుంటుంది అడిగమన్నాడు నీకు ఇదా ఏమండి గిరాకీ చూస్తాడు చూడండి లేదు మా సంబంధం లేదు అది మాకు సంబంధం లేదా అనవసరం 56,000 రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి రోజు కష్టపడితే వచ్చా మాకు అరే మొన్న 56 ఫైనాన్స్ బిజినెస్ గురించి చేస్తున్నాం ఇక్కడ మొన్న 56 అన్నావు 56 56 ఒకటే కూర్చోపోతే 1,00,000 లక్ష ఎందుకు అయితే అండి 56 ఇవ్వండి అది గల్లాపేట ఎక్కడ ఉంది చూడరా జేబులో ఉన్నాయి డబ్బులు చూడు కల్లాపెట్టి ప్రసాద్ ఏం చెప్పిండు ఎప్పుడు డబ్బులు ఆయన జేబులో ఉంటాయి అన్నాడా లేదా మరి చూడు మరి ఇక్కడ డబ్బులు ఉన్నాయిరా అక్కడ బేరం అయిపోయినాయి నేను బేరం బేరం ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయొద్దు చూడు జేబు చూడు ఇప్పుడు చెప్పరా ఇప్పుడు చెప్పండి మర్యాదపూర్వకంగా ఏమండి అరే డబ్బులు వసూలు చేసుకుంటా నెమ్మదిగా అడుగుతానంటావు నీ చెప్పు విలువ ఎంత 50 లక్షలు బిజినెస్ చేస్తా ఇప్పుడు వాడు ఇక్కడ రాకపోయినా మీరు పైసలు ఇవ్వకపోయినా రేపు పొద్దు నుంచి ఇక్కడ షాపులు తప్పే ఉందా డబ్బులు ఇవ్వాలి తీసుకోండి ఏమవుతుంది మీకు సరే నాకు ఏమవుతాడైతే నీకు ఎందుకు ఏయ్, ఏయ్. కాదమ్మా అజా ఎవరికి ఇచ్చావో వాళ్ళతో మాట్లాడు నాతో మాట్లాడొద్దు నాకెందుకు? నువ్వు అడిగావా నేను సమాధానం చెప్తాను. ఎందుకు సమాధానం చెప్పాలి? ఇదిగో అంతలో ఎత్తినండి చెప్పాలా లేదా అడిగినప్పుడు ఎందుకు సమాధానం చెప్పాలి? అడిగినప్పుడు సమాధానం చెప్పాలా లేదా ఏమండి ఇదిగో డబ్బులు 56,000 అంటే ఒట్టి పుణ్యానికి వస్తాయి మాకైనా చెప్పండి ఒట్టి ఎందుకు పుణ్యానికి ఇచ్చారండి 56,000 ఆ రోజు ఫోన్లో మాట్లాడలేదా వీడు నేను మాట్లాడలేదా మీరు మాట్లాడారు ఆ రోజు ఏమండి ఇవ్వండి ఆ. ఇవ్వండి మా వాడికి నీతో మాట్లాడు నువ్వు నేను నాకు తెలుసు కదా ఫోన్లో మీరు ఆ రోజు ప్రసాద్ మీకు తెలుసా అంటే తెలుసు అన్నాడు ప్రసాద్ ఫోన్ చేశాడు ఆ,
ఏనాడు కూడా ప్రసాద్ ఫోన్తో నేను ఏనాడు మాట్లాడలా. ప్రసాద్ ఫోన్తో కాదు, మేము ఫోన్లో అయ్యా మాట్లాడితే ఎందుకు నన్ను ఇసుకెత్తావు ఎందుకు బాబు? అయ్యా మాట్లాడితే ఎందుకు నన్ను ఇసుకెత్తావు ఎందుకు బాబు? రూపాయలు వడ్డీతో సహా ఇస్తారా ఇవ్వరా షాప్ మొత్తం ఏమండి ఏ ఫోన్ ఏడో ఇస్తారా? ఏమన్నా చెప్పండి. గట్టిగా అండి. కాదండి చెప్పండి, ఏమన్నా ఇస్తారా? నేనేం చెప్తా, నాకేం పని? ఇస్తారా? ఆయన వచ్చినప్పుడు మాట్లాడుకోండి. ఇక్కడ అలర్ట్ చేయొద్దు, గొడవ ఎందుకు? ఆయన వస్తాడు. ఎందుకండి? ఎందుకు డబ్బులు ఇవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా? ఎవరికి బాధ్యత? నాకా? మీకు ఆ రోజు ఫోన్లో మీరు మాట్లాడారు. ఎందుకు మాట్లాడా? ఇగో మీకు రామారావు అని పేరున్నారు ఎప్పుడన్నా? ఊరుకోరా ఇస్తారా? ఏమండి 56,000 మీరు ఆ రోజు ఫోన్లో మాట్లాడారు లేదా? మీరు ఆ రోజు ఫోన్లో మాట్లాడారు లేదా నాతోటి? నువ్వు మాట్లాడావు, నాకు 1,00,000 రూపాయలు ఇస్తానని. నీకు 1,00,000 ఇచ్చాక ఇవ్వు. 1,00,000 రూపాయలు? అవును, ఆ 1,00,000 రూపాయలు నేను ఇచ్చాక నీకు ఇవ్వు. 1,00,000 రూపాయలు. ఆ 1,00,000 రూపాయలు నేను ఇచ్చిన మిగిలింది. నేను ఇచ్చాక నీకు 1,00,000 నాకు ఇవ్వలా. ఇవ్వలేదా? 1,00,000 ఇచ్చాక నేను ఇవ్వు. 1,00,000 రూపాయలా? నేను ఏం మాట్లాడుతున్నా? డబ్బులు నాకేం చెప్తాండి? ఆడికి ఎవరికో ఇచ్చాడు, నా దగ్గర డబ్బులు ఇచ్చాడు. మీరు ఏమండి ఏంటి ఇక్కడ గొడవ ఏంటండి బాబు? 10 మంది చూస్తాను కాబట్టి. 10 మంది చూసినా 20 మంది చూసినా అడగండి. ఒక నిమిషం. ఏమండి ఏ ప్రసాద్ నువ్వు ఎందుకు వచ్చిన మరి? ప్రసాద్ తెలియకుండా వచ్చిన? ప్రసాద్ తెలిసే తెలియదా? ప్రసాద్ మాకు డబ్బులు ఇవ్వాలండి. డబ్బులు ఇవ్వాలన్నప్పుడు మరి ఇదిగో ఈయన ఆ రోజు ఫోన్లో నాతో మాట్లాడాడు. ఈయన నేను హామీ ఉంటాను, ప్రసాద్ ఇవ్వకపోతే నేను ఇస్తాను అన్నాడు. ఆ రోజు ఫోన్లో అన్నాడు. అన్నవాళ్ళు లేదా? అసలు ఫోన్ ఎప్పుడు నీ ముఖం నేను చూసానా? ఇదిగో ఫోన్లో మాట్లాడలేదు. నేను ఎప్పుడు చూసానా? ఫోన్లో అసలు నువ్వు నాకు తెలుసా? ఫోన్లో నీకు తెలుసా? ఫోన్లో ప్రసాద్కు నీకు డబ్బులు ఇస్తాను తెలుసా? ఆ రోజు నన్ను వచ్చి అడుగుతున్నారండి ఇక్కడ. ఆ రోజు నువ్వు ఫోన్లో మాట్లాడలేదా? గల్లబెట్టి తీసుకుంటా. ఆయనతో అరే ఎంతో మాట్లాడరా, ఎంతో మాట్లాడ ఫోన్. ఏమండి మీరు ఆ రోజు ఇస్తా అన్నారా లేదా? ప్రసాద్ ఇవ్వకపోతే నేను ఇస్తా అన్నారా లేదా? బాగమ్మా ఏమండి ప్రసాద్ ఇవ్వకపోతే నేను ఇస్తా అన్నారా? నాకేం తెలుసండి బాబు? ఏం మాట్లాడుతున్నా? డబ్బులు ఇవ్వాలన్నప్పుడు డబ్బులు ఇస్తారా లేదా? ఎవరికి? అరే ఆ డబ్బులు అడుగు, నాకు చికాలు డబ్బులు ఇస్తారా ఇరా మీరు? అనవసరం నన్ను అడుగు. ఇంకొకసారి కూడా సమాధానం కూడా చెప్పను. ఏం చేస్తారు? ఏం చేయను. సమాధానం కూడా మీరు మాట్లాడుకుంటే ఏం చేస్తారు? ఈయనెవరు మధ్యలో చేస్తాను? నువ్వెవరే? నువ్వెవరు? నువ్వు ఇస్తావా డబ్బులు? నువ్వు ఇస్తావా డబ్బులు? నువ్వు ఇస్తావా? మరి డబ్బులు ఎవడో ఇవ్వకుండా నువ్వెందుకు వచ్చినావు? అమ్మ నువ్వేంది? డబ్బులు నువ్వు ఇస్తావా? వెళ్ళు. నువ్వు ఇస్తావా? నాకేం పని? డబ్బులు ఎవరు చేసారు వాళ్ళని అడిగి. భోజనం చెప్పు. ఆకలి అయితే భోజనం చెప్పించాలి నాకు. ఎందుకు? అర్పించినందుకు 56,000 ఎవరికో ఇచ్చి నన్ను అర్పించావు కదా. నాకు నేను కరెక్ట్ 13 నిమిషాల 12 సెకండ్లు అడిచాను. మనోడు 15 నిమిషాల 13 సెకండ్లు అడిచారు. నువ్వు 2 సెకండ్లు అడిచావు. టైం టు టైమ్. నువ్వు కారు